నమస్తే, వెల్కమ్ టు వీటీవీ. నేను మీ నిహాల్. అచ్చెన్నాయుడు గారు ఏదైతే గతంలో నేను ఒక మాట అనడం జరిగింది. ఏదైతే జగన్మోహన్ రెడ్డి గారు లాస్ట్ 5 ఇయర్స్ రాష్ట్రాన్ని మొత్తం అధోగతి పాలన చేశారు. కానీ ఇప్పుడే చంద్రబాబు నాయుడు గారు వచ్చి మొత్తం సెట్ చేస్తున్నారు. మళ్ళీ ఓదార్పు యాత్ర అని చెప్పేసి లా అండ్ ఆర్డర్ సృష్టించి మళ్ళీ నాకు పర్మిషన్ ఇవ్వట్లేదని సిగ్గు లేకుండా వాగుతున్నారని అచ్చెన్నాయుడు గారు చెప్పడం జరుగుతుంది. సో దీనిపైన మాట్లాడడానికి సీనియర్ జర్నలిస్ట్ భాను గారు ఉన్నారు. భాను గారు ఏం మాట్లాడతారు ఒకసారి మనం భాను గారితో తెలుసుకుందాం. నమస్తే భాను గారు, వెల్కమ్ టు వీటీవీ. సార్, ఇప్పుడు చెప్పండి, లాస్ట్ 5 ఇయర్స్ జగన్మోహన్ రెడ్డి గారు సరిగ్గా పరిపాలన చేయలేదు. రాష్ట్రం 5 సంవత్సరాలు రాష్ట్రం మొత్తం తగులుబెట్టారన్నారు. కానీ ఇప్పుడే చంద్రబాబు నాయుడు గారు వచ్చి మొత్తం రాష్ట్రాన్ని గాలిలో పెడుతున్నారు. మళ్ళీ ఓదార్పు యాత్రలు అని చెప్పేసి లా అండ్ ఆర్డర్ సృష్టించడం జరుగుతుంది అని అచ్చెన్నాయుడు గారు అంటున్నారు. ఈ స్టేట్మెంట్ పట్ల మీ దగ్గర ఉన్న ఆన్సర్ ఏంటి సార్? అంటే ఇప్పుడు ఏ పార్టీ అయినా సరే వారి విధానాలని ప్రజల్లోకి తీసుకువెళ్ళడానికి ఏ పార్టీకైనా హక్కు ఉంది. గతంలో వైసీపీ అధికారంలో ఉన్నప్పుడు తెలుగుదేశం పార్టీ కూడా అనేక సభలు పెట్టారు, ఓదార్పు యాత్రలు, పాదయాత్రలు చేశారు, లోకేష్ కూడా చేశాడు. కాబట్టి ఎవరికైనా సరే వారి పార్టీ విధానాలని ప్రజల్లోకి తీసుకువెళ్తూ అధికార పార్టీ యొక్క చేసే విధానాలను కూడా ఎండగట్టే ఆ హక్కు ప్రతిపక్ష పార్టీలకు ఉంటుంది. మరి అచ్చెన్నాయుడు గారు అన్నట్టు చంద్రబాబు గారు వచ్చిన తర్వాత 10 లక్షల కోట్ల రూపాయల యొక్క పెట్టుబడులు తెచ్చాము అది ఇది అని చెప్పి అంటున్నారు కదా. గతంలో వైఎస్ఆర్సీపీ అధికారంలో కూడా ఉన్నప్పుడు పేదలకి సంక్షేమ పథకాలు అంటే చాలామంది పేదవాళ్ళకి అమ్మఒడి అని, ఇంకా విద్యా దీవెన, వసతి దీవెన, జగనన్న చేయూత పథకం, పిల్లలకి అట్లా ప్రతి ఒక్క పేద ప్రజలకి సంక్షేమ పథకాలు ఇచ్చారు. అవి ప్రజలందరికీ వాళ్ళు యాక్సెప్ట్ చేశారు. ఈ పార్టీ తెలుగుదేశం వాళ్ళకి మాత్రం వాళ్ళని సోమరపోతులుగా తయారు చేస్తున్నారు, డబ్బులు ఇచ్చి పథకాల రూపంలో అని చెప్పాను. వాళ్ళ స్టాండ్ వాళ్ళది, వీళ్ళ స్టాండ్ వీళ్ళది. సో ఇప్పుడు చంద్రబాబు గారు వచ్చిన తర్వాత 10 లక్షల కోట్ల పెట్టుబడులు తెచ్చారు. అదేమంటే జగన్మోహన్ రెడ్డి బయటకు వచ్చి లా అండ్ ఆర్డర్ క్రియేట్ చేస్తున్నాడు అని చెప్పి అంటున్నారు. ఇప్పుడు ఏ పార్టీ అధికారంలో ఉన్నా ఆ పార్టీ అధికారంలో లేకపోతే వాళ్ళు విధి విధానాల్లో వాళ్ళ పార్టీని ఇంకా ప్రజల్లో బలంగా చేర్చడానికి బహిరంగ సభలు పెట్టుకోవచ్చు, కార్యకర్తలను కలవచ్చు, బయటికి రావచ్చు, పెద్ద పెద్ద మీటింగ్లు పెట్టుకోవచ్చు, ఓదార్పు యాత్ర, పాదయాత్రలు చేసుకోవచ్చు. ఏదేమైనా కూడా ప్రజలే అంతిమంగా న్యాయ నిర్ణేతలు. ఈ ప్రభుత్వం మంచి పరిపాలన, కూటమి ప్రభుత్వం మంచి పరిపాలన చేస్తే మరలా 2027, 2029 ఎన్నికల్లో ప్రజలు వాళ్ళకే ఓట్లు వేస్తారు. లేదు ఇప్పటికే ఈ గవర్నమెంట్ మీద అగెనెస్ట్ వచ్చిందని చెప్పి చాలా మంది అంటున్నారు. ప్రజలు కూడా కొంత ఇబ్బంది పడుతున్నారు, పథకాలు ఏమీ ఇవ్వట్లేదు, కక్షాపూరితమైనటువంటి రాజకీయాలు చేస్తున్నారు, కేసులు పెడుతున్నారు, కార్యకర్తలను దాడులు చేస్తున్నారు, ఎమ్మెల్యేల ఇంటి మీద కూడా తిరుగుబాటు, ఇవన్నీ దాడులు చేస్తున్నారు. కాబట్టి అది గవర్నమెంట్కి మంచి నేమ్ అయితే కాదు. ఓకే సార్, కానీ ఇక్కడ మనం మాట్లాడుకుంటే బంగారుపాలెం సంఘటన మనం చూసుకుంటే కేవలం 500 మందికి పర్మిషన్ ఇచ్చారు, ఇంకా చాలా మంది కావాలి కార్యకర్తలు. ఆ సిచ్యువేషన్లో జగన్మోహన్ రెడ్డి గారు గతంలో కూడా మనం చూసాము, సింగయ్య ఏదైతే చనిపోవడం జరిగింది దాన్ని మళ్ళీ వక్రీకరించి అంబులెన్స్లో ఏమైందో అని వాళ్ళ భార్య చెప్పడం జరిగింది. సో అయినా కానీ మళ్ళీ జగన్మోహన్ రెడ్డి గారు 1 నెల కూడా సరిగ్గా టైం తీసుకోకుండా మళ్ళీ ఓదార్పు యాత్ర మళ్ళీ వెళ్ళడం ఎంతవరకు కరెక్ట్ అని అంటారు. మళ్ళీ పర్మిషన్ ఇవ్వట్లేదని మళ్ళీ గవర్నమెంట్, ఇలాగే అచ్చెన్నాయుడు గారు చెప్పంటే మళ్ళీ గవర్నమెంట్ వేలెత్తి చూపించిన పరిస్థితి. సో 1 మంత్ కూడా రాకుండా మళ్ళీ ఓదార్పు యాత్ర ఎంతవరకు కరెక్ట్ అని అంటే యాక్చువల్లీ జగన్మోహన్ రెడ్డి గారిని బయటకు రావటానికి, బయటకు మాత్రమే వచ్చేలా చేసింది కూటమి ప్రభుత్వం. ఇది జగన్మోహన్ రెడ్డి గారిలో తప్పులేదు, కూటమి ప్రభుత్వం. ఎందుకంటే నేను ఈ ఇంటి దగ్గరకు వచ్చి అన్నం అడుగుతున్నాను కాబట్టి వాళ్ళు పెట్టకపోతే పక్కింట్లోకి వెళ్ళి అన్నం అడుగుతాం. అదే నువ్వు ఇక్కడ పెడితే నేను ఆ పక్కింటికి వెళ్ళాల్సిన అవసరం లేదు. కూటమి ప్రభుత్వం వైఎస్ఆర్సీపీకి సంబంధించినటువంటి కార్యకర్తల మీద దాడులు, కేసులు, ఎమ్మెల్యేల మీద కేసులు, ఈ రకంగా కక్షాపూరితమైనటువంటి రాజకీయాలు చేస్తున్నారు. కాబట్టి జగన్మోహన్ రెడ్డి ఎలా అయినా వారి పార్టీని కాపాడుకోవాలని, అతని క్యాడర్ని కాపాడుకోవాలని బలంగా ఆయన భావించి కార్యకర్తల్లో జోష్ నింపడానికి బయటకు వస్తున్నాడు. ఇది ఎవరు చేశారు? యాక్చువల్లీ అందరూ అనుకున్నారు ఒక 2 ఇయర్స్ పట్టిద్ది వైఎస్ఆర్సీపీ మరలా యాక్టివ్ అవడానికి, మరలా పుంజుకోవటానికి 2-2.5 సంవత్సరాలు పట్టిద్దని అనుకున్నారు. కానీ కూటమి ప్రభుత్వం విధి విధానాల వల్ల 6 నెలల నుంచే వైఎస్ఆర్సీపీ పూర్తి యాక్టివ్ అయింది. దాని అంతటి కారణం ఎవరు? కూటమి ప్రభుత్వమే. కూటమి ప్రభుత్వం ఈ కక్షాపూరితమైనటువంటి రాజకీయాలు చేయకుండా, కార్యకర్తల మీద కేసులు, దాడులు, అరెస్టులు ఇవి లేకుండా ప్రజాపాలన, ప్రజలకు ఏవి కావాలో, రాష్ట్రం అభివృద్ధి విధంగా ఎట్లాంటి పరిపాలన అందించాలి దాని మీద ఫోకస్ పెడితే ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు తాడేపల్లి ప్యాలెస్లోనే కూర్చునేవారు. బయటకు వచ్చేవాళ్ళు కాదు, ఇట్లా బహిరంగ సభలు పెట్టేవాళ్ళు కాదు, కార్యకర్తకి కష్టం వస్తే కలవటానికి ఇట్లాంటివి జరిగేది కాదు. సో 500 మందికి మాత్రమే అనుమతి ఇచ్చారంటే జగన్మోహన్ రెడ్డి బయటకు వస్తుంటే లక్షల మంది కార్యకర్తలు వస్తున్నారు. ఆపే ప్రాబ్లం అసలు ఇది ఉండదు. ఇంకా పోలీసు వాళ్ళు ఎంత 144 సెక్షన్ పెట్టినా కూడా జగన్మోహన్ రెడ్డి అనే వ్యక్తి బయటకు వస్తే
500 మంది కాదు, అసలు ఇంక తిరుగులేదు ఇక కార్యకర్తలకి. అవసరమైతే వాళ్ళు కూడా తెగించేశారు కార్యకర్తలు. కేసులు పెట్టుకుంటే మహా అయితే 10 రోజులు జైల్లో ఉంటాం, బయటకు వస్తాం, ఏం చేస్తారు?